ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కీర్తనల గ్రంథము 128వ కీర్తన 2వ చరణం. యు విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్, బ్లెస్సింగ్స్ అండ్ ప్రాస్పరిటీ విల్ బీ యువర్స్. సామ్స్ చాప్టర్ 128 వర్స్ 2. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో నివసించు మనము అనేక రకాలుగా కష్టపడి సంపాదించుకుంటాం. కొందరు 2-3 రకాల పనులు చేసి డబ్బులు కూడబెట్టుకుంటారు. కానీ వారు సంపాదించుకున్నది వారు అనుభవించలేరు. మనశ్శాంతిగా కూర్చొని భోజనం చేయలేనంత బిజీగా వారు ఉండిపోతారు. అంటే మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనము సంపాదించుకున్న దాన్ని అనుభవించడానికి కూడా దేవుని యొక్క కృప ఉండాలి అని ఈ రోజున ఈ వాక్యం ద్వారా స్పష్టం చేస్తున్నాడు. నిశ్చయముగా నీ కష్టార్జితమును నీవు అనుభవించెదవు అని. అటువంటి ధన్యతను దేవుడు తన బిడ్డలైన మనకు అనుగ్రహించి ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణము చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు తాగరు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రయాసపడి కూడబెట్టుకున్నటువంటి ధనము ధాన్యము కొన్నిసార్లు బయటి వారు అనుభవిస్తుంటారు. అనవసరమైన విధంగా వృధా అయిపోతుంటాయి, హాస్పిటల్ పాలవుతుంటాయి. కానీ మనం మాత్రం మన ఫలాలను అనుభవించలేము, వాటిని పొందుకోలేము. అందునిమిత్తమునే ప్రసంగి వ్రాస్తున్నాడు, తన దినములన్నీయు అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. నిజమే కదా. ఈ లోకంలో సంపాదించడం కోసం ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు ఏ సమయానికి ఇంటికి చేరుకుంటారు, ఏ సమయానికి తింటుంటారో వారికే తెలియదు. కొన్నిసార్లు డబ్బు సంపాదనలో పడి సరిగ్గా తినరు కూడా. అందువలన వారికి బీపీలు, గ్యాస్ ట్రబుళ్ళు, నిద్రలేమి, అనేక రుగ్మతలు వారు ఎదుర్కొంటారు. ఒక పక్క భారీగా సంపాదించుకుంటూనే మరొక పక్క లక్షలకు లక్షలు ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతుంటారు. ఎంత డబ్బున్నా ఏమీ తినలేక ఉన్నవాటిని అనుభవించలేకపోతుంటారు. భక్తుడు అంటున్నాడు, కోరదగినది గాను చూడముచ్చట అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానియందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కనికరమును పొందుకున్న వారు వారికున్న వాటితో సుఖ సంతోషములతో జీవిస్తుంటారు. వారికి కలిగినది అన్యుల పాలైనను, మట్టి పాలైనను, శత్రువుల పాలైనను, అనారోగ్యము పాలైనను కాక వారు వారి కుటుంబము వాటిని అనుభవిస్తూ ఆనందంగా జీవించగలుగుతారు. భోజనపు బల్ల యొద్ద నీవును నీ పిల్లలను కలిసి సంతోషంగా భుజింతురు. ఈ రోజున ఈ సమయములో ఈ వాక్యమును వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మీలో ఎవరైనా ఉన్నారేమో, లేదా మీ కుటుంబంలోనో మీ తోటి వారిలోనో ఎవరినైనా మీరు చూస్తున్నారేమో,
రేయనక పగలనక కష్టపడుతూ ఉన్నప్పటికీ కావలసిన దానికంటే ఎక్కువగానే సమకూర్చుకుంటున్నప్పటికీ వారి యొక్క కష్టం మాత్రం వారు అనుభవించలేకపోతుంటారు. తినడానికి కూడా సమయం లేనంతగా శ్రమ పడుతుంటారు. అయితే అలా ఉండడం దేవుని యొక్క చిత్తం కాదు, ఆయన ఆశీర్వాదం అసలే కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇస్తానంటున్నాడు, వారికి కావాల్సిన దాన్ని నేను సమకూరుస్తానంటున్నాడు. అందును బట్టి దేవుని పిల్లలమైన మనము కుటుంబముతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, సహోదరులతో కలిసి ఆనందించలేకపోతున్నట్లయితే దేవుని కనికరము మనకు లేదు అని మనం అనుకోవాలి. యేసయ్య మార్గమందు కాక ఈ లోక మార్గమందు, అత్యాశ మార్గమందు మనము ప్రయాణిస్తున్నామేమో అని ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. నిజముగా దేవుణ్ణి సేవిస్తూ నీతి నిజాయితీతో కష్టపడుతూ ఆయనకు మహిమకరంగా జీవిస్తున్న వారు సంపాదించేది కొంచెమైనప్పటికీ వారు వారి యొక్క కష్టార్జితమును వ్యర్థపరచుకోకుండా, వృధాపరచుకోకుండా వారు మాత్రమే వాటి ఫలాలను తిని సంతోషించులాగున దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, యథార్థవంతుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన బహుపూజింపదగిన నామమును బట్టి మీకు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, నిశ్చయముగా మా యొక్క కష్టార్జితమును మేము అనుభవించేటట్లుగా మీరు చేస్తారని, అయ్యా మాకు ధన్యతను మీరు అనుగ్రహిస్తారని, అయ్యా మరి తండ్రి మీ యొక్క బిడ్డలైన వారికి ఎప్పుడు కూడా మీరు మేలును కలగజేస్తారని, అయ్యా మరి తండ్రి మా యొక్క క్రియల ఫలము మేము అనుభవించేటట్లుగా మీరు చేస్తారని, అయ్యా మీ యొక్క హస్తము, మీ యొక్క కాపుదల, మీ యొక్క బాహు బలము మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపిస్తారని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. అయ్యా వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన కొరతలు, ప్రతి విధమైన సమస్యలు అన్నిటి నుండి కూడా విడుదలను దయచేయండి. ఆర్థికంగా ఇబ్బందులను అనుభవిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభా, అయా వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కొట్టివేసి అయా సమృద్ధితో వారిని నింపండి. అప్పుల భారాలతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న అప్పులన్నిటిని యేసు నామములో కొట్టివేయండి నా ప్రభువా. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి నా ప్రభువా. అదే విధంగా కుటుంబములో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, వాటన్నిటి నుండి కూడా బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి అయ్యా. మరి తండ్రి వారిని సమాధాన పరచమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. అనారోగ్యముతో ఎందరైతే బిడ్డలు ఈ రోజున మంచాన పడి ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను వారికి మీరు అనుగ్రహించండి. అవును తండ్రి, స్వస్థపరిచే దేవుడవు నీవే. ప్రతి బిడ్డకు ప్రభువా వారికి ఉన్న ప్రతి అనారోగ్య సమస్యను కొట్టివేసి ప్రభా మీ యొక్క బలము చేత, మీ యొక్క కృప చేత వారికి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, మరణాన్ని కూడా జీవముగా మార్చగలిగిన దేవుడవు. ఎండిపోయిన ఎముకలను సహా తండ్రి జీవింపజేయగల సమర్థుడవు ప్రభా. అయ్యా మీపైన బిడ్డలు విశ్వాసం ఉంచి ప్రార్థించుకొనుచుండగా అద్భుత కార్యము వారి పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా సంతానము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని దయచేయండి ప్రభువా. అదే విధంగా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి అయా మీ యొక్క శక్తి చేత, మీ యొక్క బలము చేత వారిని నింపండి అయ్యా. వారికి కావలసిన బ్లడ్ను మీరు సమకూర్చండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము తల్లికి బిడ్డకు మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. యవన బిడ్డలకు ఉన్నటువంటి చెడు వ్యసనాలన్నిటి నుండి కూడా మీరు విడుదలను అనుగ్రహించండి అయా. త్రాగుడు వ్యసనం నుండి, గేమ్స్ ఎడిక్షన్ నుంచి వారికి విడుదలను అనుగ్రహించండి. ఉద్యోగము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. పెన్షన్ రాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నగారు పెన్షన్ వచ్చేలాగున సహాయము దయచేయండి. అదే విధంగా నా ప్రభువా అయా, దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాధానం కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును మీరే తండ్రి మీ యొక్క కృప చేత మరి నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనులందరి నిమిత్తం
నిమిత్తము ప్రార్థిస్తుండగా అయా వారి యొక్క పరిచర్యలన్నిటినీ దీవించండి అయ్యా. సంఘానికి మీరు శిరస్సై ఉండండి నా ప్రభువ. అదే విధంగా ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో వారి యొక్క వేదనను మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.